శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం గురుమౌఢ్యమి మరియు శుక్రమౌఢ్యమి ప్రారంభ మరియు ముగింపు సమయము. అసలు మౌఢ్యమి అంటే ఏమిటి, ఈ మౌఢ్యంలో ఎటువంటి శుభకార్యాలను చేయవచ్చు, ఎటువంటి శుభకార్యాలను చేయకూడదు అన్న పూర్తి విషయాలను తెలుసుకుందామండి. 2025 సంవత్సరం గురుమౌఢ్యమి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి జూన్ 10, 2025 మంగళవారం రాత్రి 2:37 నుండి గురువు రవి నుండి పశ్చిమ దిశలో అస్తమించడంతో గురుమౌఢ్యమి ప్రారంభమై ఆషాఢ శుద్ధ త్రయోదశి జూలై 8, 2025 మంగళవారం పగలు 3:18 గురుమౌఢ్యమి త్యాగమవుతుందండి. 2025 సంవత్సరం శుక్రమౌఢ్యమి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుద్ధ దశమి నవంబర్ 30, 2025 ఆదివారం పగలు 1:58 నుండి శుక్రుడు రవి నుండి పశ్చిమ దిశలో అస్తమించడంతో శుక్రమౌఢ్యమి ప్రారంభమై శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసం బహుళ ఏకాదశి ఫిబ్రవరి 13, 2026 శుక్రవారం ఉదయం 11:37 శుక్రమౌఢ్యమి త్యాగమవుతుందండి. అసలు మౌఢ్యమి లేదా మూఢమి అంటే ఏమిటి అంటే, గురుగ్రహం కానీ శుక్రగ్రహం కానీ సూర్యునితో కలిసి ఉండే కాలాన్ని మౌఢ్యమి అంటారండి. మౌఢ్య కాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు. అందువలన మౌఢ్య కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయండి. మౌఢ్యమిని వాడుక భాషలో మూఢమి అని పిలుస్తారండి. మూఢమి అంటే చీకటి అని అర్థం. అసలు ఈ అస్తంగత్వం అంటే ఏమిటంటే, భూకక్షకు బయట కక్షలలో ఉన్న కుజ గురు గ్రహాల కంటే భూమి వేగం ఎక్కువ కనుక భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఈ గ్రహాలను దాటి వెళ్ళి సూర్యునికి అవతలి వైపునకు వెళ్ళినప్పుడు భూమిపైన ఉన్న మనకు ఆయా గ్రహాలు కనిపించకపోవటాన్ని గురు శుక్ర అస్తంగత్వం అంటారండి. శుక్రుడు అస్తంగత్వం అయినప్పుడు శుక్రమౌఢ్యమి అని, శుక్రుడు సూర్యునికి అవతల వైపు వెళ్ళినప్పుడు ప్రాక్ అస్తంగత్వం అని, శుక్రుడు సూర్యునికి భూమికి మధ్యలో అస్తంగత్వం అయినప్పుడు పక్షాత అస్తంగత్వం అంటారండి. గురువు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు గురుగ్రహం తన శక్తిని కోల్పోతుంది. ఈ రకంగా మనకు గురుమౌఢ్యమి లేదా గురు మూఢమి అనేది ఏర్పడుతుందండి. మూఢమి అన్ని గ్రహాలకు ఉంటుంది కానీ గురు శుక్ర గ్రహాలకు మాత్రమే మానవులపై ప్రభావం చూపుతుందండి. అందుకే శుక్రమౌఢమి కాలంలో ప్రకృతి సంపద క్షీణిస్తుందండి. సముద్రం ఆటుపోట్లలో మార్పులు వస్తాయి. శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయండి. శుక్రుడు సంసార జీవితానికి కారకుడు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే సంసార జీవితం సజావుగా సాగదండి. ఇలాంటి వారు ఇంద్రాణీదేవి స్తోత్రం పారాయణం చేయాలండి. శుక్రమౌఢ్యమి సమయంలో ప్రత్యేకించి శాస్త్రాలు చెబుతున్నది ఏమిటంటే, భార్యాభర్తలు సంసార జీవితానికి దూరంగా ఉండాలండి. ఈ సమయంలో భార్యాభర్తలు కలిస్తే ఆ ప్రభావం పుట్టే శిశువు పైన ఉంటుందండి. కలహాలు ఖర్చులు అధికంగా ఉంటాయండి. శారీరక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈ శుక్రమౌఢ్యంలో ఎక్కువగా ఉంటాయండి. ఎటువంటి శుభకార్యాలు చేయాలన్నా మనకు గురుగ్రహం శుక్రగ్రహం యొక్క శక్తి చాలా అవసరమండి. కాబట్టి ఈ గ్రహాలు ఎప్పుడైతే క్షీణించి ఉన్నాయో ఆ క్షీణించిన స్థితిలో మనము శుభకార్యాలను చేయకూడదండి. మూఢం సమయంలో ఏ శుభకార్యం చేసినా అశుభం కలుగుతుందని, కష్టం నష్టం కలుగుతాయని జ్యోతిష్య పండితుల ఉవాచ. మూఢమిలో చేయకూడని పనులు లేదా శుభకార్యాలు ఏమిటంటే, పెళ్లి చూపులు, వివాహం, నిశ్చయ తాంబూలాలు, లగ్నపత్రిక రాసుకోకూడదండి. వివాహానికి సంబంధించిన ఏ మాటలు కూడా మాట్లాడకూడదండి. గృహారంభం, గృహ శంకుస్థాపన చేయరాదండి. గృహప్రవేశం, గుమ్మం ఎత్తడం, యజ్ఞాలు చేయటం, మంత్రానుష్ఠానం, విగ్రహ ప్రతిష్టలు, నూతన వధువు ప్రవేశం, వ్రతాలు, నూతన వాహనం కొనుట, బావులు, బోరింగులు, చెరువులు తవ్వటం, పుట్టు వెంట్రుకలకు వేద విద్య ఆరంభం, చెవులు కుట్టించుట, నూతన వ్యాపార ఆరంభాలు మొదలైనవి చేయరాదండి. అలాగే ప్రసవం అయ్యాక బిడ్డను తీసుకుని అత్తగారింటికి వెళ్ళరాదండి. కొత్తగా వ్రతాలు నోములు పట్టరాదండి. అక్షరాభ్యాసం చేయించరాదండి. మౌఢ్యంలో బంగారం తాకట్టు పెడితే విడిపించడం చాలా కష్టమండి. అప్పు చేసినా తీర్చడం చాలా కష్టమండి. కాబట్టి ఈ 2 పనులు ఎట్టి పరిస్థితుల్లో మౌఢ్యంలో చేయరాదండి. మౌఢ్యమి తరువాత తీసుకునేలా లేదా ముందుగానే తీసుకునేలా చూసుకోవాలండి. మొదటిసారి తీర్థయాత్రలకు వెళ్ళేవారు మౌఢ్యమిలో వెళ్ళరాదండి. తిరుపతికి మొదటిసారి వెళ్ళేవారు మౌఢ్యమిలో వెళ్ళకూడదండి. ముందు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే నిస్సందేహంగా వెళ్ళవచ్చునండి.
మంగళకరమైన వస్తువులు, మంగళసూత్రాలు, మెట్టెలు మౌఢ్యంలో కొనకూడదండి. మంగళసూత్రాలు మార్చుకోవటం కూడా మౌఢ్యంలో చేయరాదండి. అత్యవసరమై సూత్రాలు పెరిగినప్పుడు మాత్రమే మంగళసూత్రాన్ని మార్చుకోవచ్చునండి. ఇంటికి మొదటిసారి స్లాబ్ వేసేవారు మౌఢ్యంలో చేయరాదండి. ఇంటి మీద 1వ అంతస్తు కానీ 2వ అంతస్తు కానీ వేసేవారు వేసుకోవచ్చునండి. దేవతా వృక్షాలు నాటకూడదండి. కొత్త ధాన్యం తినకూడదు. మౌఢ్యంలో లేదా మూఢమిలో చేయదగిన పనులు లేదా శుభకార్యాలు ఏమిటంటే జాతకర్మ, జాతకం రాయించుకోవటం, నవగ్రహ శాంతులు, జప హోమాది శాంతులు, గండ నక్షత్ర శాంతులు, ఉత్సవాలు, సీమంతం, నామకరణం. నామకరణం విషయంలో బిడ్డ పుట్టిన 27 రోజుల లోపల అయితే కనుక నామకరణం చేయవచ్చునండి. 27 రోజులు దాటిన తర్వాత అయితే మౌఢ్యంలో నామకరణం చేయరాదండి. అన్నప్రాసన కార్యక్రమాలు మౌఢ్యంలో చేసుకోవచ్చునండి. అద్దె ఇల్లు మారవచ్చునండి. భూములు కొనుగోలు, అమ్మకాలు, అగ్రిమెంట్లు చేసుకొనుట వంటివన్నీ చేయవచ్చునండి. మౌఢ్యమిలో స్థలం కొని అడ్వాన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వవచ్చునండి. భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునండి. ఇవన్నీ వైదిక క్రియలు కింద రావు కాబట్టి నిస్సందేహంగా చేసుకోవచ్చునండి. నిత్య పూజ చేసుకోవచ్చునండి. అలాగే 7 శనివారాల వ్రతం లాంటి వ్రతాలు ముందుగా మొదలుపెట్టి ఉంటే వాటిని నిస్సందేహంగా చేసుకోవచ్చునండి. మౌఢ్యంలో ఆపనవసరం లేదు. ప్రయాణాలు చేయవచ్చు. ఇంటి మరమ్మత్తు పనులు చేసుకొనవచ్చు. నూతన ఉద్యోగాలలో చేరవచ్చు. విదేశాలలో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చునండి. నూతన వస్త్రాలు కొనుగోలు చేయవచ్చునండి. గర్భిణీ స్త్రీలు, బాలింతలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తే శుభతిథులలో అంటే అశ్విని, రేవతి నక్షత్రాలలో శుభహోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదండి. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మూఢమికి కొన్ని రోజుల ముందు గ్రహములకు వృద్ధత్వం అని పేరండి. మూఢమి తర్వాత బాలత్వం అని పేరు. ఆ రోజులలో కూడా శుభకార్యాలు చేయరాదండి. తెలుసుకున్నాం కదా అండి. 2025 సంవత్సరం గురు మౌఢ్యమి మరియు శుక్ర మౌఢ్యమి ప్రారంభ మరియు ముగింపు సమయము. మౌఢ్యమి అంటే ఏమిటో, మౌఢ్యమిలో ఎటువంటి శుభకార్యాలను చేయవచ్చు, ఎటువంటి శుభకార్యాలను చేయరాదు అన్న పూర్తి విషయాలను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.